వెల్కమ్ టు ఎంఆర్9 న్యూస్. నేను ఒంగోలు నుంచే పోటీ చేస్తా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అభ్యర్థుల ఎంపిక రేపు ఫైనల్ అవుతుంది. బాలినేని గిద్దలూరు అభ్యర్థి ఎవరో రేపు ఫైనల్ చేస్తారని, కొన్ని నియోజకవర్గాలకు నన్ను కూడా వెళ్లి పరిశీలన చేయాలని సీఎం జగన్ సూచించారన్నారు. బాలినేని అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేస్తారు అనేది సీఎం రేపు ఫైనల్ చేస్తామని చెప్పారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వివాదం నడుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మీ పేరు పదే పదే తెరపైకి వస్తూ ఉంది. ఏంటి అసలు ఏం జరిగింది సార్? ఏం చర్చించారు సార్? ఏం లేదు, జిల్లా కాన్స్టిట్యున్సీలు సీట్లు ఎవరైతే బాగుంటుందని చర్చించడం జరిగింది. రేపు కొంత వర్క్ జరిగింది, రేపు ఫైనల్గా లిస్ట్ అని వచ్చేసి మీరు కూడా నియోజకవర్గం మారుతున్నారు అంటున్నారు సార్. ఎందుకు మారుతుంది? నేను ఒంగోలని పోటీ చేస్తాను. సరే, ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతనే పోటీ చేస్తానని చెప్పి, దానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. 4 days అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన మార్పు పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారు సార్? కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అని కొన్ని జరుగుతాయి, రేపు సీఎం గారు ఫైనల్ చేస్తారు. మీరు చెప్పారు సార్, మీరు నియోజకవర్గం మారుతారని కూడా చెప్తూ ఉన్నారు. నేను మారటం లేదు ఒంగోలు. నిన్నటి నుంచి అనేక దఫాలుగా సమావేశాలు అవుతా ఉన్నారు విజయసాయి రెడ్డి గారితో. ఏం జరిగింది? ఏం లేదు, నేను నాకు కొన్ని కాన్స్టిట్యున్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం నన్ను పిలుపెట్టింది, చూస్తాను. కొండపీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చారు నిన్న. కొండపీకి సంబంధించిన నాయకులు అదే దానికి సంబంధించి వీళ్ళందరూ సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలి. సార్ మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులు కూడా మీరు రమ్మని చెప్పారని తెలిసింది. ఏంటి సార్ గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో? కొన్ని రమ్మని చెప్పలేదు, వాళ్ళే వస్తారు. మీ అనుచరులు అంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లన్నీ కూడా గిద్దలూరుకి సంబంధించి ఏమన్నా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాం బాబు గారు పోటీ చేయనని ప్రకటించారు. ఇప్పటికీ ఏమన్నా దానికి క్యాండిడేట్ రేపు ఫైనల్ అయిపోతుంది. ఓకే సార్.